నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. రేవంత్ రెడ్డి సర్కార్ తమను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేసిన వారికి సముచిత స్థానం కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో కార్యకర్తలు, ఎమ్మెల్యేలు పడ్డ కష్టాన్ని తొలగించి మంత్రులతో సమాన హోదా ఉన్న పలు కీలకమైన చైర్మన్ పదవులను కట్టబెట్టాలని చూస్తుంది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. కార్పొరేషన్లకు 25 మంది ఎమ్మెల్యేలను, అలాగే పోటీ చేసిన ఓడిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టి ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేబినెట్లోకి అదనంగా 6-7గురిని మించి తీసుకునే పరిస్థితి లేదు. సీనియర్ల సేవలు ఉపయోగించుకోవాలంటే కార్పొరేషన్ పదవులే దిక్కు. పైగా చిన్నా చితకా కార్పొరేషన్స్ కూడా చేతి నిండా పని ఉండే బడా కార్పొరేషన్స్కు సీనియర్లను నామినేటెడ్ చేయాలని ఆయన యోచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం 54 కార్పొరేషన్లు, సంస్థలు, కమిషన్లు ఉన్నాయని, వాటితో పాటుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, కమిషన్ల సభ్యులు, ఇతర డిజిగ్నేటెడ్ పదవులకు కూడా పార్టీ జెండాలు మోసిన అధికారానికి కట్టబెట్టిన కేడర్కు దక్కేటట్లుగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, ఇదే అంశాలను సోమవారం గాంధీ భవన్లో జరిగిన పిఎస్సి మీటింగ్లో కూడా చాలా గట్టిగా చెప్పారని, ఆ నాయకుడు లేకపోయినప్పటికీ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పార్టీ జెండాలు మోసారని, ఆర్థికంగా చితికిపోయినప్పటికీ పార్టీని నమ్ముకొని కొన్ని వేల మంది కార్యకర్తలు అహోరాత్రులు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిఎస్సి సమావేశంలో కేడర్ పడ్డ కష్టాలను వివరించి అందరి ఆమోదాన్ని తీసుకున్నారని వివరించారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని వివరించారు. చైర్మన్ పదవికి నెలకు 2.50 లక్షల రూపాయల వరకు వేతనాలుంటాయని, డైరెక్టర్లు, సభ్యులకు నెలకు 1.5 లక్షల నుంచి 1.75 లక్షల రూపాయల వరకు వేతనాలుంటాయని, దాంతో పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు, పార్టీలోని విద్యావంతులు, మేధావులకు కొద్దిపాటి ఊరట కలిగించినట్లు అవుతుందని సీఎం రేవంత్ అన్నారని ఆ నేతలు వివరించారు. గడిచిన 10 ఏళ్లుగా పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడ్డ నేతలు వేల సంఖ్యలో ఉన్నారని, నామినేటెడ్ పదవులు ఇచ్చి సముచితంగా గౌరవించనున్నట్లు సమాచారం. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలవనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు. హైకమాండ్ సూచనల మేరకు ఈ అంశాలపై సీఎం రేవంత్ నిర్ణయాలను తీసుకోనున్నారు.